మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలతో చెమురు కష్టాలు ఎదురవుతున్న వేళ భారత్ కు ఊరట లభించింది. సౌదీ అరేబియా నుంచి సుమారు 1,35,000 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో వస్తున్న లైబీరియన్ జెండా కలిగిన షెన్లాంగ్ నౌక ఉద్రిక్తతల నడుమే హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటి ముంబై రేవుకు చేరుకుంది. ఈ నౌక మధ్యాహ్నం ముంబైలో లాంగర్ వేసింది. జవహర్ ద్వీప్ లో చమురు దిగుమతి ప్రక్రియను ప్రారంభమైందని పోర్టు అధికారులు తెలిపారు. ఇరాన్ యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధి వద్ద చమురు రవాణా నిలిచిపోయింది. వివిధ దేశాలకు చెందిన నౌకల్ని ఇరాన్ ఆపేసింది. అందులో ఇండియాకు చెందిన నౌకలు ఉన్నాయి. అయితే ఇండియన్ నౌకలు వెళ్లేందుకు ఇరాన్ అంగీకరించింది. ఇండియా, ఇరాన్ మధ్య జరిగిన దౌత్య చర్చల ద్వారా ఇండియన్ నౌకలు హర్ముజ్ జలసంధి నుంచి వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. దీంతో పుష్పక్, పరిమల్ అనే 2 వాహనాలు ఈ జలసంధి నుంచి ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించినట్టు తెలుస్తోంది. మిగతా భారత నౌకలు కూడా జలసంధి నుంచి ఇండియా వచ్చే అవకాశం ఉంది. ఈ మార్గంలో ఆంక్షల కారణంగా ఇండియాకు చమురు, ఫర్టిలైజర్స్, కొన్ని రకాల ఆహార పదార్థాలు నిలిచిపోగా షిప్ల ప్రయాణం ప్రారంభంతో ఊరట లభించినట్లయింది.